హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వరల్డ్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా, రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నార్మల్గా ఏ శుభకార్యాలైనా మన తెలుగువారి ఇంట్లో చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా. కానీ ఇప్పుడు మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మామిడికాయలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఈసారి పచ్చి మామిడికాయతో నేను చెప్పినట్లు ఈ పులిహోర ట్రై చేయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. ఈ మామిడికాయ పులిహోరని చకచకా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మామిడికాయ పులిహోర అనేది పుల్లని మామిడికాయలతో మాత్రమే చేసుకోవాలి. ముందుగా మామిడికాయని తీసుకుని దాని తొక్క అనేది తీసుకుని ఇలా ఇక్కడ చూపించిన విధంగా తురుముకోవాలి. మామిడికాయ తురుమును చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకును, పచ్చిమిర్చి చీలికలను ముందుగా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ పులిహోరకి ఎల్లో రైస్ అనేది నార్మల్గా వాచిన అన్నం అయితే బాగుంటుంది. ఇష్టం రాని వారు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. వార్చిన అన్నాన్ని పెద్ద పళ్ళెంలోకి వేసుకుని అందులో పచ్చిమిర్చి చీలుకలు, కరివేపాకు అనేది వేసుకుని దానిపై ఇంకొక లేయరు ఎల్లో రైస్ అనేది వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని రైస్లోనే ఉంటాయి. నార్మల్ పులిహోరకి ఏ తాలింపు దినుసులు యూజ్ చేస్తామో అవే యూజ్ చేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, శనగ పలుకులు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్. తాలింపు దినుసులు అనేవి ఎర్రగా వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుమును అనేది అందులో వేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఆ పచ్చి మామిడి తురుము అనేది మెత్తగా అయినంత వరకు కదుపుకోవాలి. ముందుగా రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటాం కదా, అది సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడి ఉంటే వేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు మరియు మామిడికాయ తురుము అనేది అన్నంపై స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఈ పులిహోరను చూస్తుంటే నోరు అనేది ఊరిపోతుంది. తినేటప్పుడైతే అక్కడక్కడ పుల్ల పుల్లగా మామిడి తురుము అండ్ క్రంచీగా తాలింపులు అనేవి పంటికి తగులుతూ ఉంటాయి. ఈ కమ్మని పులిహోరకు ఇంకొంచెం కమ్మదనం రావడం కోసం కొంచెం గీ అనేది యాడ్ చేసుకోండి. అలా చేస్తే రుచి చాలా బాగా వస్తుంది. ఈ సీజన్ అయిపోయేలోపు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.